మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆదన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో వైభవాన్ని మళ్ళీ తిరిగి ఈరోజు చూస్తున్నాను నేను. ఒక 12 ఏళ్ల కిందట చూసిన వైభవాన్ని ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్కు మళ్ళీ పునర్జన్మ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో ఉన్న అన్ని రకాలుగా క్యాడర్స్ జిల్లావేడిగా బాగా ఉన్నారు. అంత ఎంతో బాగా బలంగా దిగినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనే పూర్వయం తీసుకోవడానికి జిల్లా మొత్తము 7 మంది కాన్స్టిట్యూషన్ నిలబడినారు ఎమ్మెల్యేలు. 7 మంది భారీ ఎత్తున మంచి రిజల్ట్ అంటే మంచి ఓటు శాతం తెస్తారని నా నమ్మకం. బలమైన పార్టీలు ఉన్నాయి. అంటే వైసీపీ ఒక పక్క కూటమి, ఇద్దరిని ఎలా ఎదుర్కొంటారు? ఒక్క విషయం అండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు ఎమ్మెల్యే 1952 ఇక్కడ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు లోకల్గా ఎవరికి ఇంతవరకు అవకాశం కల్పించలేదు. ఈ గతంలో కాంగ్రెస్ అయితేమి, వైసీపీ అయితే, ఇప్పుడు ఉండే వైసీపీ అయితేమి, టీడీపీ అయితేమి, ఇతర పార్టీలు కానీ ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు బయట నుంచి వచ్చి పాలించి ఆధునిక సంపద దోచుకొని వెళ్తున్నారు, కానీ ఆధునిక డెవలప్ చేయాలని లేదు. కాబట్టి ఈరోజు ఆదోనికి ఈ 70 ఏళ్ళ చరిత్రలో గల ఒక బీసీకి నాకు ఇచ్చినారు. ఇదే నేషనల్ పార్టీ. అంటే మీ సతీమణికి కూడా ఆల్రెడీ కౌన్సిలర్ ఉన్నారు కదా, అప్పుడు ఇవ్వలేదు, ఉన్నారు కదా, ఇచ్చారు. ఇప్పుడు కౌన్సిలర్ అనేది అదొక వార్డుకండి. ఒక ఆదోని డెవలప్ చేయాలంటే నేను ఒక వార్డు డెవలప్ చేస్తాను, కానీ ఆదోని డెవలప్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే హోదా ఉండాలి. ఆ ఎమ్మెల్యే హోదా ఉండాలంటే ఇప్పుడు సొంత ఇల్లు ఉండే కొడుకు ఇంటిని దోచుకుంటాడా? తన ఇంటిని తను దోచుకుంటాడా? బయట గడిస్తే దోచుకుంటాడు. బయట నుంచి వచ్చిన పని మనిషి గడిస్తే దోచుకుంటారు. కౌన్సిలర్ టికెట్ తీసుకునేటప్పుడు ఆలోచించాలి కదండి. అప్పట్లో ఏమైందంటే కౌన్సిలర్ ఇచ్చే టికెట్ అంటున్నారు, మీరు బాగానే ఉంది. వైసీపీలోన మేము పార్టీలోన జగన్ గారు ఇంకా అప్పుడు కొత్తగా వచ్చినాడు, ఈయన చేస్తాడు. ఆయన వచ్చిన టైంకి కరోనా వచ్చింది కాబట్టి ఆయన ఇంకా భాగవతం బయట పడలేదు. కాబట్టి మేము అప్పట్లోన ఆయన నమ్మి, ఆయన సిద్ధాంతాలు నమ్మి ఈయన చేస్తాడు, రాజశేఖర పాలన తెస్తాడన్న ఉద్దేశంతో మేము పార్టీలో టికెట్ తీసుకునేది వాస్తవమే. అది కూడా మేము నిలబడిన వార్డు వచ్చి ఎప్పటికైనా కానీ టీడీపీ వచ్చే వార్డు అది. 82 నుంచి ఎప్పటికి మన ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు టీడీపీ ఆ వార్డు. అటువంటి వాళ్ళు మెజార్టీ తెచ్చి ఇంత మెజార్టీ తెచ్చుకొని, అంటే ప్రజలు మేము పనిచేసే వ్యక్తులకు గుర్తించి మాకు ఆ వార్డు ఇచ్చినారు. ఈరోజు నా సొంత ఖర్చులతో వార్డులో కూడా నేను అభివృద్ధి చేశాను, ఎందుకంటే సొంత డబ్బులతో. అంటే మీరు కేవలం టికెట్ కోసమే పార్టీలు మారుతున్నారంటారు? టికెట్ కోసం కాదు, ప్రజలు అభివృద్ధి చేయాలా. వీళ్ళు సంపద దోచుకుంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడంటే కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళ గురించి ప్రశ్నించే వ్యక్తి లేరు. వీళ్ళు చేసే అరాచకాలని అరికట్టడానికి ఈ ఊర్లో ఇక్కడ లోకల్లో ఉన్న వ్యక్తి నేనైనా స్పందించకపోతే నా పేరు ఇక్కడ ఈ విధంగా ఒక బీసీ ఎదిరించినాడు, ఒక బీసీగా వీళ్ళని ఖండిస్తున్నాడు. ఈ విధంగా వాళ్ళ అరాచకాలు అడ్డుపట్టాలి. లేదంటే ప్రతి ఒక్కరు తతస్సు అంటే రేపు పొద్దున దానికి వాళ్ళకు అరాచకాలకు ఎవరు అడ్డుపడరని నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఏముందంటే, ఏదేమైనా కానీ ఆ ప్రజల పక్షం నేను కొట్టడానికి రెడీ ఉన్నాను. అది ఏ పార్టీ టికెట్ కండవ ఏదైనా పర్లేదు, కానీ ఆశయం ఒకటే, ఆదుని నిలబడి వీళ్ళు ఓడించి ఆదుని ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో నేను కసి తీసుకున్నాను. ఎందుకంటే ఈ పార్టీ శర్మిల గారు నేను జాయిన్ అయినాక, బీజేపీలో జాయిన్ అయినాక మేడం జాయిన్ అయింది. లేకుంటే ముందే జాయిన్ అయ్యింటే నేను ఏ పార్టీ పోక 100% నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేవాడే. ఏముందంటే మనకు బలంగా ఉండాలా. ఒక పార్టీ నేషనల్ పార్టీ నుంచి బలం తీసుకొని బీజేపీలో పోయినాను. కానీ బీజేపీలో కూడా అక్కడుండే వాళ్ళు అవినీతి వ్యక్తులు ఉన్నారు, డబ్బు కమ్ముడిపోయే వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో టికెట్ వేరే రకంగా పోయింది. అందుకని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నేను పిలిపించి, నాకు ఈరోజు ఒక బీసీకి, ఒక యాదవ్ కులంలో పుట్టినోనికి నన్ను గుర్తించి ఈరోజు కండువా నాకు వేసి, ఎందుకంటే ఇది గతంలో బీజేపీ పార్టీలో టికెట్ ఎందుకు రాలేదు మీకు? బీజేపీ పార్టీలోన టికెట్ ఎందుకు రాలేదంటే చెప్పాను కదండి, నేషనల్ ఇండియా నుంచి వచ్చిన ఎవరు మీకు పోటీగా ఉన్నారు అప్పుడు? ఆదన్లో లోకల్ వాళ్ళు ఒక ఇద్దరున్నారు, విటా రమేష్ కానీ, ప్రకాష్ జన్ కానీ, ఇంకా 2-3 ఒక మహిళ కూడా ఉంది. కానీ నేను వీళ్ళకి వచ్చినా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాడు, ఎందుకంటే వాళ్ళు లోకల్ వ్యక్తులు. వాళ్ళకైతే నేను ఖచ్చితంగా హెల్ప్ చేసేవాడిని. ఎందుకంటే నాన్ లోకల్ తెచ్చి చిత్తూరు ఆయన తెచ్చి ఇక్కడ నిలబెట్టడము, ఆయన నిలబెట్టించి
ఇక్కడ ఆధునిక ప్రజల్ని వీళ్ళు దోచుకుంటే ఆయన ఒక్క రూపాయి దోచుకుని వెళ్ళే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇచ్చినారు బీజేపీలోన. ఆయన అవినీతి, ఆయన చరిత్ర ఎక్కడ, ఆయన ఏముందో బయట పెట్టమని, ఆయన ఫ్యామిలీ ఏమి, ఆయనేమి, ఆయన వ్యక్తిగత విషయాలేమి, ఇవన్నీ బయట పెట్టమన్నా ప్రజల్ని ఎవరైనా వచ్చి నేను ఈ ఊరికి నిలబడుతున్నాను, కొత్తగా ఉన్నాను, ఆశీర్వదించండి, నేను ఈ ఊరికి ఇది చేస్తాను అని చెప్పాలా. అది చెప్పకపోయి ఇక్కడుండే లీడర్లోన ఇక్కడుండే ఎవరో స్ట్రిప్ ఇచ్చి డబ్బులు ఇప్పించి అదే పనికి చదివించి ఇక్కడ ఉండే రాజకీయాన్ని ఫ్రాక్షన్ రాజకీయ చేయాలని చూస్తున్నాడు. మళ్ళీ ఇటువంటి వ్యక్తులకి అంటే ఆయన ఆలోచన విధానం చూడండి. ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఈ విధంగా సంపదను దోచుకునే విధంగా ఆలోచిస్తున్నాడంటే ఆలోచించండి. ఏదైనా ఇప్పుడు గతంలో నేను కూడా ఒక హాస్పిటల్ ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ వైద్యరీతిలో చాలా మందికి ఆదాయంలో సేవ చేస్తున్నాను. నా చేతనంత వరకు పేదోళ్ళకి సేవ చేసుకుంటా నా వరకు నేను చేసుకుంటూ పోతున్నాను. మళ్ళీ నాకు ఎందుకంటే నేను డాక్టర్ చేయలేకుండా నన్ను డాక్టర్స్ పెట్టుకొని మెయింటైన్ చేసి 10 మందికి సేవ చేస్తుంటే మళ్ళీ నా ఆలోచన, నా లక్షణం వేరే. చివరిగా చెప్పండి, ఆదాయం ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఆధునిక ప్రజలకు వచ్చి ఆధునికి ఇక్కడ 3 పాయింట్లు మేజర్ ప్రాబ్లం ఉందండి. ఒకటి రోడ్లు, అంటే ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ ఉంది. రెండవది ఉపాధి, ఇక్కడి నుంచి ఎక్కడికో ఉపాధి వెళ్తున్నారు, వాళ్ళకు పరిశ్రమలు పెట్టడానికి ఇక్కడ పరిశ్రమ తేవాలి. ఎందుకంటే గతంలో కొత్తరి రాయలసీమ మిల్లు 2-3 మిల్లులు ఉన్నవి, ఆ మిల్లు కూడా ఎక్కడ చేసేసినారు. రోడ్డు పడినారు, చాలామంది చనిపోయేసినారు. ఆర్థిక ఇబ్బంది చాలా క్షీణించింది. ఇంకో విషయం ఏముందంటే ఇక్కడ నుంచి ఉపాధి ఇక్కడ వెళ్ళి పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, సరిగ్గా ఎడ్యుకేషన్ లేక. ఎక్కడే వెళ్ళలేకుండా ఇక్కడ ఉండే ప్రజలు ఇక్కడే పెట్టి ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఒక ప్లాన్తో ఉన్నాను. అదొకటి. తర్వాత రైతు భారతదేశానికి వెన్నెముక లాంటి వాడు. మళ్ళీ ఆ రైతు ఈరోజు వర్షం మీద ఆధారపడి ఉన్నాడు. మళ్ళీ అటువంటి వ్యక్తికి ఈరోజు మనం సాగునీరు, తాగునీరు అందించే విధంగా, అది ఏ విధంగా అయినా కానీ ఇక్కడ ఉండే చుట్టుముట్టు పల్లెలకు సాగునీరు ఇవ్వాలని నా ఆలోచన ఉంది. ఒక్కరోజున నీళ్ళు ఆధునిక ప్రజలకు సప్లై చేయాలని నా వ్యక్తిగత విషయం. మీరు గెలుస్తామని నమ్మకం ఉందా మీకు? ఆధునిక ప్రజలకు ఇక్కడ 80 SC, ST, BC మైనార్టీలు కలిసి ఒక 80% ఉన్నారు. మళ్ళీ 80% సోదరులను పెట్టుకొని నేను భయపడడం ఎందుకని నేను ఆలోచన. ఎందుకంటే ఆటోమేటిక్గా గెలుస్తాను, 100% గెలిచి చూపిస్తానని చెప్తున్నాను. ఇండిపెండెంట్ అయినా గెలుస్తాను, కాంగ్రెస్ పార్టీ అయితే బలంగా గెలుస్తాను. ఇండిపెండెంట్ అయినా గెలిచే ఉంది. అట్లది కాంగ్రెస్ పార్టీ కండ ఉన్నది కాబట్టి 20 నుంచి 30 వేల మెజార్టీతో గెలుస్తానని నన్ను చెప్పగలను. థ్యాంక్ యూ.